పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట బోర్డుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బోర్డు ఏర్పాటుపై కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీంతో వైటీడీఏ బోర్డు చైర్మన్ కోసం అంతర్గత పోరు జోరుగా సాగుతుందట. ఇద్దరు మంత్రులు, ఒక మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యేతో పాటు సీఎంఓలో కూడా తీవ్ర స్థాయిలో లాంబింగ్ జరుగుతుందట. మరి వైటీడీఏ బోర్డు చైర్మన్ రేసులో ఎవరున్నారు? తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది యాదగిరిగుట్ట. ఆలయ పునర్నిర్మాణం తర్వాత భక్తుల తాకిడి ఇంకాస్త ఎక్కువైంది. తిరుపతి తరహాలో ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం దేవాలయ పునర్నిర్మాణం చేపట్టింది. అద్భుతమైన శిల్పకళా సంపదకు తోడు సుందరమైన నిర్మాణ రీతిలో గుట్టపై ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రధాన గోపురం, అష్టభుజి ప్రాకారాలు నిర్మించింది. గత ప్రభుత్వంలాగే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా యాదగిరిగుట్ట డెవలప్మెంట్పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చేలా, యాదగిరిగుట్ట ప్రాశస్త్యాన్ని విస్తరించేలా వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కూడా బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందుకోసం దేవాదాయ శాఖ చట్టాన్ని సవరించింది. కొత్త చట్టం ప్రకారం యాదగిరిగుట్ట ఆలయానికి బోర్డు ఏర్పాటు చేసేందుకు రూట్ క్లియర్ అయింది. ఒక చైర్మన్, 11 మంది పాలక మండలి సభ్యులు, మరో 6 మంది ఎక్స్-అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 18 మందితో బోర్డు ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. బోర్డు ఏర్పాటుకు 2 నెలలుగా తీవ్ర కసరత్తు జరుగుతున్నా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారట ప్రభుత్వ పెద్దలు. సేవా గుణం ఉన్న పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు, వివిధ రంగాలలో నిష్ణాతులను సభ్యులుగా నియమించే అంశాన్ని పరిశీలిస్తోంది ప్రభుత్వం. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కూడా బోర్డులో ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించింది. దీంతో జాతీయ స్థాయిలో యాదగిరిగుట్ట ఆలయ ప్రాశస్త్యం పెరుగుతుందని ప్రభుత్వ ఆలోచన. అంతా బాగానే ఉన్నా కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పాటు మాత్రం జరగటం లేదు. చివరిసారిగా 2008లో ఏర్పాటైన ధర్మకర్తల మండలి 2010 వరకు కొనసాగింది. అప్పటి నుంచి 15 ఏళ్లుగా పాలక మండలి లేకుండానే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్వహణ కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ట్రస్ట్ బోర్డు ఆలోచనతో చాలామంది కాంగ్రెస్ నాయకులు తమకు పదవులు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి 10 ఏళ్ల పాటు పార్టీని నమ్ముకునే ఉన్న నేతలు, అసెంబ్లీ టికెట్స్ ఆశించి నిరాశగా ఉన్నవారు, ఎమ్మెల్యేలను గెలిపించేందుకు కష్టపడిన నేతలు, ఇలా కోటాల్లో ట్రస్ట్ బోర్డు పదవులు ఆశిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. వీరితో పాటు వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యాదగిరిగుట్ట బోర్డు సభ్యులుగా, చైర్మన్గా పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. వీరంతా ఎవరికి వారుగా తమ సన్నిహిత నేతల ద్వారా దేవస్థానం బోర్డులో చోటు కోసం లాబియింగ్ చేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో తమకు పాలక మండలి సభ్యుడి పదవి ఇప్పించాలంటూ ప్రభుత్వంలోని ముఖ్యుల మీద ఒత్తిళ్లు తెస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ పదవి కోసం తీవ్రస్థాయిలో పోటీ నడుస్తోందట. కాంగ్రెస్లోని ముఖ్య నేతలతో సహా కీలక శాఖల్లో పనిచేస్తున్న అధికారుల నుంచి కూడా లాబియింగ్ నడుస్తోందట. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 2 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఇలా ఎవరికి వారే బోర్డు చైర్మన్, సభ్యుల పదవుల కోసం గట్టి ప్రయత్నాలలో ఉన్నారట. బలమైన పరపతి ఉన్న నాయకులే పోటీపడటం కారణంగా తుది నిర్ణయంలో జాప్యం జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అంతవరకు కేవలం వంశపారంపర్య చైర్మన్ ఉండగా పాలక మండలి సభ్యులు మాత్రమే ఉండేది. 2014 తర్వాత నియామకం లేనేలేదు. యాదగిరిగుట్టను అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తూ భక్తుల వసతుల కల్పనకు బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైటీడీఏ బోర్డులో సభ్యులతో పాటు చైర్మన్ ఎంపికపై అంతర్గతంగా పోరు నడుస్తోందట. 2 మంత్రుల మధ్య తారాస్థాయిలో పోటీ ఉందట. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావుకి ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుతుండగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ముఖ్య అనుచరుడైన నల్గొండ పట్టణానికి చెందిన సీనియర్ నాయకుడు గుమ్మల మోహన్ రెడ్డి కోసం, మాజీ మంత్రి జానారెడ్డి సైతం తన ముఖ్య అనుచరుడు కొండేటి మల్లయ్య కోసం తీవ్రస్థాయిలో సీఎం వద్ద ప్రయత్నం చేస్తున్నారట. ఇక స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సైతం తనకు అన్ని రకాలుగా అండదండలు అందజేసిన ఓ బీసీ సామాజిక వర్గం నేతతో పాటు రెడ్డి సామాజిక వర్గం నేత కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. తమ వారిని బోర్డు చైర్మన్గా, సభ్యులుగా నియామకం చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా సీఎం సైతం ఎవరికీ లీకులు ఇవ్వకుండా వైటీడీఏ బోర్డు ఏర్పాటులో రాష్ట్ర వ్యాప్తంగా పేరొచ్చేలా వారిని ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, బోర్డు సభ్యుల ఎంపిక, నేతల లాబియింగ్తో పాటు ఆశావహుల ప్రయత్నాలు తీవ్రస్థాయిలో ఉన్నాయట.
ఇలాంటి రాజకీయ పరిస్థితుల నడుమ చైర్మన్ ఎంపిక ప్రభుత్వానికి సవాల్గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా ఆశావహులంతా విన్నపాలు వినవలే అంటూ తమ ప్రియతమ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎలా ఉన్నా చివరికి ఆ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహుడి కరుణాకటాక్షాలు ఎవరిమీదున్నాయో చూడాలి.